ఓం యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 ఓం నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ గాయత్రి మంత్రంలో భర్గో అన్న బీజమంత్రం మహాసరస్వతీదేవి బీజమంత్రం. ఈ బీజమంత్రాన్ని జపించడం చేత అద్భుతమైనటువంటి వివేకం, బుద్ధిశక్తి ప్రకాశిస్తుంది. పట్టుదల, దృఢదీక్ష కలుగుతుంది. సర్వకార్యాల యందు విజయం సాధించగలుగుతారు. దీనికి దృష్టాంతం భగీరథుడు. ఆకాశంలో ఎక్కడో ఉన్నటువంటి గంగను భగీరథుడు తన దృఢ ప్రయత్నం చేతనే భూమి మీదకు తీసుకురాగలిగాడు. అందువలన ప్రయత్నం వలన ప్రగతి సాధ్యమవుతుంది. అటువంటి ప్రయత్నం కావాలి అంటే ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత వలన ఎలాంటిదైనా సాధించవచ్చు. అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు. దీనికి దృష్టాంతంగా గాయత్రి మంత్రాన్ని జపించడం చేతనే మదనమోహన మాలవ్య అపూర్వంగా ఇలా చెప్తున్నారు. ఆ కాలంలో కేవలం ఆంగ్లేయ విద్యా విధానాలు మాత్రం ఉండేవి. భారతీయ విద్యా విధానం పూర్తిగా మరుగున పడిపోతున్నటువంటి ఆ కాలంలో మదనమోహన మాలవ్య ప్రతినిత్యం గాయత్రి ధ్యానాన్ని చేస్తూ ఒక హిందూ యూనివర్సిటీ రావాలి అని పట్టుదలతో గాయత్రిని ప్రార్థన చేసేవారు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి దీక్ష వలన, గాయత్రి జప ఫలితం వల్లనే నేను హిందూ యూనివర్సిటీని కట్టేందుకు నాకు అవకాశం లభించింది అంటూ మదనమోహన మాలవ్య గారు తెలియజేస్తారు. గాయత్రి మంత్రం వలన ఎలాంటిదైనా సాధ్యమవుతుందని ఇంకొక దృష్టాంతం ఉంది. శ్రీ దండిస్వామి అనేటువంటి విరజానందుల వారని ఒక స్వామి ఉండేవారు. ఆయన్నే దండిస్వామి విరజానందుల వారు అంటారు. విరజానంద దండిస్వామి అని కూడా అంటూ ఉంటారు. చిన్నతనంలో ఆ స్వామివారికి మశూచికం వచ్చింది. ఆ మశూచిక వ్యాధి వలన ఒళ్ళంతా భయంకరమైనటువంటి అనారోగ్యం సంభవించి ఆయన కంటి చూపు శాశ్వతంగా పోయింది. శాశ్వతంగా అంధులైపోయారు. కానీ ఒక మహాత్ముడు ఆయనకు గాయత్రి మహామంత్ర రాజ్యాన్ని ఉపదేశించారు. ఇక ఏ పని చేయలేనందువలన ఆ గాయత్రి మంత్రాన్ని తీసుకొని గంగానదిలో ప్రతిరోజు నడుము లోతు నీళ్ల వరకు నిలుచుకొని గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. అలాగ చాలా సంవత్సరాలు అలా గాయత్రి మంత్రం జపిస్తూ ఉండేవారు. అపూర్వమైనటువంటి విద్యా వివేక జ్ఞానాలు ఆయనకు కలిగాయి. వేద విజ్ఞానం ఆయనకు కలిగింది. ఎవ్వరొచ్చి ఏ విశేషం గురించి అడిగినప్పటికీ అలాగా అసలు కన్నులు లేకపోయినప్పటికీ, గ్రంథాలు చదవకపోయినప్పటికీ, ఎవ్వరు ఏ విషయాన్ని గురించి అడిగినప్పటికీ అలాంటి విషయాలను చాలా పారమార్థికంగా సత్యం మీద దృష్టి కేంద్రీకరించి దైవానికి సంబంధించిన మాటలే మాట్లాడేవారు. ఒక్క అనవసరమైనటువంటి మాట కూడా మాట్లాడేవారు కాదు. అలాంటిది విరజానంద దండిస్వామికి లభించింది. ఒకరోజు ఆయన గంగానదిలో స్నానం చేస్తుంటే ఆ గట్టున ఎవరో కూర్చొని ఒక గురువుగారు తన శిష్యునికి పాణిని వ్యాకరణం నేర్పిస్తున్నారు. ఈ పాణిని వ్యాకరణం ఒకే ఒకసారి వినడంతో ఆ వ్యాకరణం పూర్తిగా ఆయన తన కుటీరానికి వచ్చినప్పుడు ఆ వ్యాకరణాన్ని యథాతథంగా వల్లించేశారట. కేవలం ఒకసారి వినడం చేతనే ఆ పాణిని వ్యాకరణాన్ని, అష్టాధ్యాయి వ్యాకరణాన్ని అలాగే వల్లించి దాన్ని తన శిష్యుని చేత వ్రాయించారు. అంత ఏకాగ్రత గాయత్రి జపం వలన కలుగుతుంది. ఇది ఎందుకు చెప్పానంటే, విద్యార్థులు చాలామంది చదువుకున్నటువంటిది మర్చిపోతూ ఉంటాము, ఏకాగ్రత లేదు అంటూ చెప్తుంటారు. మేము చాలా కష్టపడి చదువుతున్నాము కానీ మర్చిపోతున్నాము అని చెప్తుంటారు. ఇది సాధారణంగా ఎక్కువగా మనం విద్యార్థుల్లో వినేటువంటిదే. అయితే ఈ ఏకాగ్రతకు కారణం ఏంటంటే, మెదడులో అనేక రకాల ముడతలు ఏర్పడడం వలన విషయాలు త్వరగా మర్చిపోతూ ఉంటారు. ఈ ముడతలు ఏర్పడడానికి కారణం
అనేక రకాలైనటువంటి దృశ్యాలు మెదడులో నిక్షిప్తం చేసుకోవడం, వాళ్ళ వయసుకు, వాళ్ళ మనస్సుకు, వాళ్ళ యొక్క జీవితానికి అవసరం లేనటువంటివి ఎన్నో చూడాల్సినటువంటి వాతావరణం ఈరోజు సమాజంలో అలాంటి వికృత వాతావరణం తయారైంది. అందువల్ల ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా విద్యార్థులు ఇలాంటివన్నీ చూస్తూ ఉండడం చేత వాళ్ళ మెదడులలో చాలా రకాలైనటువంటి ముడతలు అధికమైపోయాయి. ఇంకా కొంచెం పెద్ద వయసు వచ్చినటువంటి విద్యార్థులకు కొన్ని చెడు అలవాట్ల వల్ల కూడా, వయసుకు మించినటువంటి పనుల వల్ల కూడా ఆ మెదడులో సూక్ష్మ రంధ్రాలు కూడా ఆ పొరల్లో ఏర్పడుతూ ఉన్నాయి. దీనివల్ల ఏకాగ్రత లోపించడం, అనారోగ్యాలు, తీవ్రమైనటువంటి మతిమరుపు, తీవ్రాతి తీవ్రమైనటువంటి మతిమరుపు. తిరిగి ఈ మతిమరుపును తగ్గించేందుకు, ఈ మెదడులో ఉన్నటువంటి పొరలన్నిటినీ, ముడతలన్నిటినీ సరిగా చేసేందుకు దానికి మార్గం ఉన్నదంటే ఉన్నది. ఆ మార్గం ఏంటంటే సరస్వతీ మంత్ర ధ్యానం. కొద్ది రోజులు సరస్వతీ మంత్రాన్ని విద్యార్థుల చేత జపించి చూసినప్పుడు ఎంత మాత్రం ఈ విద్యార్థి ఉపయోగం లేదు. ఈ విద్యార్థికి చదువు చెప్పడం ఎలాంటిదంటే ఎడారిలో పంటలు పండించాలనుకోవడం అని, విద్యార్థులు ఉపయోగపడరు అని తిరస్కరించబడినటువంటి విద్యార్థులను మేము తీసుకుని వచ్చి వాళ్ళను ఒక నెల రోజులు ఒక ప్రశాంత వాతావరణం చూపించి, వాళ్ళు ఎటువంటి టీవీలు అంటే ఇక్కడ ఆశ్రమ వాతావరణంలో టీవీలు అలాంటివన్నీ ఉండవు కదా, అలాంటివి ఏవీ లేనటువంటి వాతావరణంలో ఆ విద్యార్థులను కూర్చోబెట్టి వాళ్ళకి మంచి ప్రేమతో ఆప్యాయతగా మాట్లాడుతూ ప్రతినిత్యం క్రమశిక్షణతో రోజు సరస్వతీ మంత్రాన్ని ధ్యానింపజేయగా వాళ్ళకి అపారమైనటువంటి ఏకాగ్రత కలిగింది. వారి హృదయంలో చాలా మార్పు వచ్చింది. ఏకాగ్రత కలిగి ఏ విషయం కూడా విన్నట్లుగానే జ్ఞాపకం పెట్టుకోగలిగేటువంటి శక్తి లభించింది. అందువల్ల విద్యార్థికి కొంచెం తల్లిదండ్రులు శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. పిల్లలు ఉన్నటువంటి ఇంట్లో సర్వసాధారణంగా టీవీలు లాంటివి ఎక్కువ ఉండకూడదు. వాటి మీద వాళ్ళ గదిలో అసలు టీవీ ఉండకూడదు. అంతేకాదు వాళ్ళకి ఉపయోగమైనటువంటి ప్రోగ్రామ్స్ లాంటివి చూడడం మంచిది, కానీ ఇతర ఏ కార్యక్రమాలు వాళ్ళు చూడకూడదు. వాళ్ళకు ఒక మంచి వాతావరణాన్ని కల్పించాలి. గృహంలో నిరంతరం కలహాలు, పెద్ద పెద్దగా అరుపులు, తల్లిదండ్రుల వాగ్యుద్ధాలు ఉన్నప్పుడు విద్యార్థులు సరిగా ఏకాగ్రతను పెంపొందించుకోలేకపోతారు. వాటిల్లో తెలియకుండానే వాళ్ళు అనుకోని విధంగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి చాలా ప్రమాదం కలుగుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డలకు మంచి వాతావరణాన్ని కల్పిస్తారో ఆ విద్యార్థులు చాలా చక్కగా చదువుకొని అభివృద్ధిని సాధిస్తారు. మన భారతదేశంలో ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మన నేషనల్ లీడర్స్ అందరినీ మీరు చూడండి, గొప్ప గొప్ప వాళ్ళందరికీ చదువుకునేదానికి ఒక చిన్న రీడింగ్ రూమ్ లేదు, పుస్తకాలు లేవు, వాళ్ళకి సరైన దుస్తులు లేవు, వాళ్ళకి అసలు భోజనం కూడా లేదు. ఎక్కడో వెళ్ళి ప్రక్కిళ్లలో చదువుకోవడం, వారాలు చేసి చదువుకోవడం, చాలా కష్టపడి చదువుకొని ఉన్నత ప్రమాణాలతో ఉన్నటువంటి విద్యను చదువుకున్నందువలన వారికి అంతటి కార్య దక్షత వాళ్ళకి లభించింది, వారికి అంతటి ఏకాగ్రత లభించింది. విద్య యొక్క విలువ కూడా వాళ్ళకి అర్థమైంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు చాలా అతిగారాభం చేయడం, ధనం విలువ తెలియకుండా పోవడం, విపరీతంగా ఖర్చులు పెట్టుకోవడం, చిన్న చిన్న చెడ్డ అలవాట్లకు బానిసలు కావడం, వాళ్ళకే తెలియకుండా స్కూల్కి వెళ్తామని చెప్పి అబద్ధాలు చెప్పి ఇంకెక్కడికో వెళ్ళిపోవడం, ఇలాంటి మోసాలన్నీ చేయడం వలన విద్యార్థులు సరస్వతి కృపా కటాక్షానికి చాలా వరకు దూరం అవుతూ ఉన్నారు. ఎప్పుడైతే క్రమశిక్షణతో ఇంట్లో ఒక మంచి వాతావరణంలో పెరిగి తల్లిదండ్రుల మాట విని బాగా చదువుకొని కష్టపడి చదువుకోవడం, సరస్వతీదేవి పూజ చేయడమే. సరస్వతీదేవిని పూజించడం అంటే కష్టపడి చదువుకోవడం, ఆ విద్యను వినయంతో అభ్యసించడం, తాము అనుకున్నటువంటి ఆ విద్యా సంవత్సరాన్ని నష్టపోకుండా ఆ విద్యను పూర్తి చేసుకొని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనప్పుడు ఆ తల్లిదండ్రులకు కలిగేటువంటి ఆనందం మాటలతో వర్ణించలేనటువంటిది. తల్లిదండ్రులకే కాదు, మనందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఎవరైనా విద్యార్థి మంచి మార్కులు తీసుకొని వాళ్ళు మంచి మెడల్స్ తెచ్చుకున్నప్పుడు మనమందరం కూడా చాలా సంతోషపడతాం.
ఎంత సంతోషం కలుగుతుందో. ఎప్పుడు విద్యార్థులు ఈ సరస్వతి బీజాక్షరాలు రాసుకున్నటువంటి విద్యార్థులు అనేక రంగాల్లో దాదాపు 35 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద రంగాల్లోకి వెళ్ళిపోయి మంచి పదవుల్లో కూర్చొని, నేను చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటాను, మర్చిపోయాను వాళ్ళని, కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రదేశంలో వెళ్ళినా, అమ్మ మేము చిన్నప్పుడు ఇలాగ బీజాక్షరాలు రాసుకున్నాం, బాగా చదువుకున్నాం అంటూ వచ్చినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు కూడా విద్యార్థులు వాళ్ళకు వచ్చినటువంటి అనేక బహుమతులు, అనేక రంగాల్లో వాళ్ళకి మంచి మంచి మెడల్స్ వచ్చినప్పుడు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ తల్లిదండ్రుల కంటే నేనే చాలా ఎక్కువగా సంతోషపడతాను. చాలా సంతోషం కలుగుతుంది. విద్యార్థులంటే మనందరికీ చాలా ఆశ. వాళ్ళు బాగా చదువుకొని మంచి సమాజాన్ని నిర్మిస్తారు, శక్తివంతమైన సమాజాన్ని నిర్మిస్తారని నేను ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాను. విద్యార్థుల మీద అన్ని రకాలుగా ఆశలు పెట్టుకున్నటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే మానవ సమాజాన్ని శక్తివంతం చేసే శక్తి విద్యార్థులకే ఉన్నది. వారిప్పుడు నిర్మల హృదయంతో ఉన్నారు, కపటం లేనటువంటి మనసుతో ఉన్నారు. ఇది సరైన సమయం. వారు నిర్మలమైన హృదయంతో, స్వచ్ఛమైనటువంటి అంతరంగంతో ప్రతినిత్యము 108 సార్లు సరస్వతీదేవి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది. ఓం ఐం శ్రీం హ్రీం సరస్వతీదేవ్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించి విద్యార్థులు తమ పాఠ్యాంశాలు చదువుకోగలిగితే వాళ్లకు మతిమరుపు అన్నటువంటిదే ఉండదు. సరస్వతి తల్లే ఉపాధ్యాయులు. ఆ సరస్వతి తల్లిని నీకు నేను ధనం ఇచ్చి నేను చదువుకుంటున్నాను కదా అనేటువంటి ఆ తిరస్కార భావం మాత్రం అది సరైనటువంటిది కానే కాదు, సరైనది కాదు. చాలా పొరపాటు భావనది. ఎటువంటి పరిస్థితులు ఆ భావన విద్యార్థికి ఉండకూడదు. విద్యార్థికి ఎప్పుడు వినయం వస్తుందో ఆ సరస్వతికి కూడా నీ మీద అనుగ్రహం కలుగుతుంది. వినయం ఎప్పుడు లేదో విద్యార్థి హృదయంలో సరస్వతి ఏ జన్మకు దగ్గరకు రాదు. సరస్వతి కోరుకునేటువంటి భూషణం వినయం అనేటువంటి భూషణం. విద్యార్థులు చిన్నప్పటి నుంచి చాలా నిరాడంబరంగా ఉండాలి. సరస్వతి తల్లికి అప్పుడే మీ మీద అపారమైనటువంటి కరుణ కలుగుతుంది. ఎంత కరుణ కలుగుతుందంటే అంత అపారమైన కరుణ కలుగుతుంది. అమ్మ అనుగ్రహం ఉంటే విద్యార్థి వయసులో మీ విద్యను మీరు అవలీలగా అనాయాసంగా పూర్తి చేస్తారు. ప్రతి తరగతిలో మొదటి తరగతిలో ఉత్తీర్ణులవుతూ ఉంటారు. ఏ రంగంలోకి మీరు వెళ్ళినా మీరు మొదటి సీట్లో కూర్చొని ఉంటారు. అలాంటి అనుగ్రహాన్ని సరస్వతి ఇస్తుంది. ఆ అనుగ్రహాన్ని ఎవరు పోగొట్టుకోకూడదని నేను ఇంత దూరం చెప్పాను, కానీ ఎవరిని మాటలతో బాధించడం నా ఉద్దేశ్యం కాదు. అంత అవకాశాన్ని ఈ జన్మలో మనం పోగొట్టుకోకూడదు. విద్యార్థులకు చిన్నపిల్లలు తెలియదు, ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు నచ్చ చెప్పండి. తల్లి చాలా చెప్పాలి, తండ్రి కూడా చెప్పాలి. ఎందుకంటే సమాజంలో పెరిగేటువంటి మహావృక్షాలు వాళ్ళు. రేపు ఈ సమాజం అంతా అభివృద్ధి చెందాలి అంటే ఈ వృక్షాలు ఈరోజు మొక్కలుగా మన చేతిలో ఉన్నాయి. ఈ మొక్కల్ని మనం పెంచి పెద్ద చేసేటువంటి తోటమాలు లాంటి వాళ్ళం. ఈ తోటమాలి సరిగ్గా ఉంటే ఆ మొక్కకు ఏ విధమైనటువంటి జీడపీడలు పట్టవు. ఎప్పుడైతే ఆ తోట సరిగా లేదో బాధ్యత తోటమాలిదే కానీ విద్యార్థి కాదు, చెట్టుది కాదు బాధ్యత, తోటమాలిది. కూతురు చెడుగైన మాత తప్పు అంటారు. కూతురు పొరపాటు చేస్తే తప్పు తల్లిదేనంటూ ఉన్నారు. తల్లి ఏం చేస్తుంది అసలుకి? ఇన్ని తప్పులు జరుగుతూ ఉంటే, ఇన్ని పొరపాట్లు జరుగుతుంటే, ఇంత అహంకారంతో ఉంటే ఎందుకు నచ్చ చెప్పలేదు? ఏం చేస్తూ ఉంది? తల్లికి అంతకంటే ఇంకేం పని ఉంది అంటూ సమాజం తల్లినే అంటారు, కానీ ఎప్పుడు చదువుకోకుండా అస్తవ్యస్తంగా తిరిగే బిడ్డను అనరు. ఆ బిడ్డను ఎవరు తప్పుపట్టరు, నిన్ను తప్పుపడతారు, తల్లిని తప్పుపడతారు. ఏం చేస్తున్నావమ్మా నువ్వు? నీ బిడ్డ ఇలాంటి తప్పులన్నీ చేస్తూ రహస్యంగా ఇలాంటి పొరపాట్లు చేస్తున్నప్పుడు నీకు తెలియలేదా అని అడుగుతారు. అప్పుడు తల ఉంచుకోవాల్సి వచ్చింది తల్లే కానీ బిడ్డ కాదు. అందువలన ప్రతి తల్లి ఒక తోటమాలి. తన గృహం తన యొక్క అందమైనటువంటి తోట. ఆ తోటను ఆశిస్తూ అనేక రకాలైనటువంటి చీడపీడ పురుగులన్నీ ప్రవేశిస్తూ ఉంటాయి. నిర్దాక్షిణ్యంగా తోటమాలి ఆ పురుగులన్నిటినీ తొలగించాల్సి ఉంటుంది. అందుకే విద్యార్థి దశ
బంగారు దశ. బాల్యం బంగారు బాల్యం అంటారు. ఇప్పుడు వాళ్ళకేం బాధ్యతలు లేవు. వాళ్ళకున్నటువంటి బాధ్యత అంతా సరస్వతి పూజ. ఆ సరస్వతి పూజ అంటే చదువుకోవడమే సరస్వతి పూజ. బాగా చక్కగా చదువుకోవడమే సరస్వతి పూజ. ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, పుస్తకాలంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వాళ్ళ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వారి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. స్కూల్ నుంచి రాగానే పుస్తకాలు ఎక్కడంటే అక్కడ పారవేసి, నిర్లక్ష్యంగా అక్కడ పారవేసి అమ్మ పెట్టుకుంటుందని అలా చేయకూడదు. ఆ పుస్తకాలన్నిటిని ఎక్కడ ఉంచుకోవాలో అక్కడే ఉంచుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి కూడా. ఆడుకోవద్దని ఎవరు చెప్పరు, స్నేహితులతో వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. కానీ ఆ స్నేహాలు ఎలాంటివి? అవి మంచి మార్గంలోకి తీసుకుని వెళ్ళే స్నేహాలా, వినాశనం చేసే స్నేహాలా? ఒక తల్లికి చెప్పకుండా రహస్యంగా ఒక బిడ్డ ఏ విధంగా ఒక తల వంచుకునేటువంటి పని మాత్రం చేయకూడదు. అలాంటి తల వంచుకునే పని మనిషి జీవితంలో పతనానికి దారితీస్తుంది. అందుచేత తల్లినే గొప్ప స్నేహితురాలుగా భావించి బిడ్డ ఏ విధమైనటువంటి తప్పు చేసినప్పటికీ తల్లితో దాన్ని పంచుకోవాలి. ఇవన్నీ కూడా తల్లి నిరంతరం గైడెన్స్ ఇస్తూ రావాలి. మనం వింటూ ఉంటాం, చిన్నపిల్లలు మాయమైపోతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళారు బిడ్డలని చాలా వెతుకుతూ ఉంటారు. తిరిగి ఆ పిల్లలు ఒక మృత శరీరాల్లాగా ఇంటికి వస్తూ ఉంటారు. ఎవరో తీసుకుని వెళ్ళి వాళ్ళని ఏమో చాలా కష్టం కలిగించి వాళ్ళని చంపివేసి అలాగా వస్తున్నారు. కొన్ని పువ్వులు నేల మీద పుట్టగానే రాలిపోతున్నాయి. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులోనే ఆ బిడ్డ తల్లికి దూరమై శాశ్వతంగా కేవలం ఆ పువ్వు పుట్టగానే రాలిపోయింది. ఇక 15-16 సంవత్సరాలకి సమాజంలోకి వెళ్ళి చదువుకొని వస్తుందంటే ఎన్ని రకాలైనటువంటి సమస్యలు సమాజంలో విద్యార్థికి ఉన్నాయో ఈ రోజుల్లో అందరికీ తెలియనటువంటిది కాదు. ఈ భయంకరమైనటువంటి ర్యాగింగ్లు, ఈ భయంకరమైన వాతావరణం, వాళ్ళు రోడ్లో వస్తుంటే వాళ్ళని అవమానం చేసేవాళ్ళు, వెక్కిరించి మాట్లాడేవాళ్ళు, ఇవన్నీ తట్టుకొని విద్యార్థి చదువుకొని విద్యార్థులకు మళ్ళీ గొడవలు వచ్చి వాళ్ళు ఏదైనా అవమానంగా మాట్లాడినప్పుడు ఆ మాటలు భరించలేక సున్నిత హృదయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు తీసుకోవడం, ఇవన్నీ ఇంత జరుగుతుంది సమాజంలో. ఇన్ని రకాలైనటువంటి ఈ డేగల నుంచి, భయంకరమైన కాలసర్పాల నుంచి తప్పించుకొని ఒక బిడ్డ ఎదిగి చదువుకొని పైకి వచ్చిందంటే దైవ అనుగ్రహం ఉందే అని చెప్పుకోవాలి. చాలా దైవ అనుగ్రహం ఉంది కాబట్టి ఆ బిడ్డ మీద ఎంతమంది కళ్ళు పడుతున్నాయో, ఎంతమంది చూస్తున్నారో, ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి నెగిటివ్ థాట్స్తో ఉన్నారో, ఇంత రక్షణ వెళ్ళి ఆ బిడ్డ చదువుకొని డిగ్రీ తీసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి ఇదంతా చేసిందంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులైతే తప్ప ఎంతమంది దురదృష్టవంతులకు తమ బిడ్డలకు ఎన్ని రకాల క్లేశాలు అనుభవిస్తూ ఎంత బాధపడుతుంటారో నేనే స్వయంగా కొన్ని లక్షల మందిని చూచి ఉన్నాను. మా దగ్గరకు వచ్చి వాళ్ళకి బిడ్డల కష్టాల గురించి చెప్తున్నప్పుడు ఎంతో పరితాపం కలుగుతుంది, ఎంతో మనసు ఆర్ద్రత కలుగుతుంది. తల్లికి సంపద బిడ్డ మాత్రమే, తన బిడ్డే తన సంపద. ఎన్ని రకాలైనటువంటి సంపదలు ఉన్నప్పటికీ ఆ ఇళ్ళు, ధనాలు, సంపదలు అవన్నీ సంపదలు కాదు. తన సంతానమే నిజమైనటువంటి సంపద. ఆ సంతానం సరిగ్గా చదువుకోలేకపోయినా చెడు అలవాట్లకు గురి అయినప్పటికీ తల్లి హృదయం చాలా క్షోభిస్తుంది. అందువల్ల తన ధర్మం ప్రకారం తల్లి తండ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విద్యార్థులను బాల్య దశ నుంచే చాలా చక్కగా వాళ్ళని మోల్డ్లాగా చేయాల్సి ఉంటుంది. చక్కని వాతావరణం ఇంట్లో మొదట కల్పించాలి. తల్లి నిరంతరం తన ప్రభావాన్ని చూపించాలి. వీలైనంత వరకు టీవీలను ఇంట్లోంచి తీసేయాలి. మీ గదిలో కావాలంటే మీరు పెట్టుకోవాలి. ఇక పిల్లలకి వీలైనంత వరకు చదువు మీదనే దృష్టి మరలించి మంచి కార్యక్రమాలు వాళ్ళు చూసేటువంటి విధంగా వాళ్ళకు అవకాశాన్ని కల్పించాలి. విద్యారంగంలో ఎటువంటి ప్రతిభలు, ఎన్ని రకాలైనటువంటి ప్రతిభావంతులు వాళ్ళు కాగలరో దాని మీద వాళ్లకు ప్రోత్సాహజనకంగా ఆశాభావాన్ని వాళ్ళ హృదయంలో మేల్కొల్పాలి, ఉత్తేజాన్ని మేల్కొల్పాలి. ఒక స్నేహితుల్లాగా తల్లిదండ్రులు వాళ్ళతో ప్రవర్తించాలి. వాళ్ళ భావాల్ని కూడా తల్లిదండ్రులు గౌరవించాలి. పిల్లల భావాల్ని కూడా తల్లిదండ్రులు కొన్ని గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా విద్యార్థులకు ఇక్కడ ధ్యాన శిక్షణ శిబిరాలు జరిగినప్పుడు వాళ్ళు నన్ను రకరకాల కోరికలు కోరుతుంటారు.
ఎప్పుడు కానీ నేను వాళ్ళకి నేను ఇది వద్దు అని చెప్పను. వాళ్ళు ఏది కోరినా వాళ్ళ ఆ భావాన్ని నేను చాలా ఆనర్ చేస్తూ ఉంటాను. వాళ్ళ ఇష్టాన్ని చాలా ఆనర్ చేస్తూ ఉంటాను, గౌరవిస్తూ ఉంటాను. మీకు ఇది కావాలంటే సరే అంటాను. ఈ సంవత్సరం ధ్యాన శిబిరం జరిగినప్పుడు మాకందరికీ క్రాకర్స్ కాల్చాలి, పెద్ద పెద్ద ఇవన్నీ కాల్చాలని చెప్పారు. సరే అని చెప్పాను. అడవిలోకి వెళ్ళాలంటారు, సరే అని చెప్పాను. వాళ్ళకి ఏది కావాలన్నా వద్దని చెప్పను. వాళ్ళ ఇష్టాన్ని గౌరవించినప్పుడు అప్పుడు వాళ్ళు మన మాట వింటారు. అందువలన అలాగని చెప్పి విద్యార్థులు కూడా కోరరాని కోరికలు కోరితే తల్లిదండ్రులు కష్టం అవుతుంది. తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ఒక అద్భుతమైన మధుర బాంధవ్యం మాత్రం జీవితాంతం కొనసాగాలి. ఏ బిడ్డ కూడా తల్లిని అసభ్యమైన మాటలతో ఎంతో ప్రేమించి అన్నం కలిపి నోట్లో పెట్టిన తల్లిని అసభ్యమైన మాటలతో తిరస్కారంగా చాలామంది బిడ్డలు అలాగా చెడ్డ మాటలు మాట్లాడుతూ తల్లి ఇంకా ఆకాశంలో నుంచి పాతాళానికి పడిపోతుంది. ఇంతగా ప్రేమించినటువంటి బిడ్డ ఇంత అసహ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారేనని ఆ తల్లి చాలా కుంగిపోతుంది. మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడేసి వస్తూ ఉంటారు. వాటిని కూడా భరించి ఇక అన్నం పెట్టదా అంటే పెట్టకుండా ఉండదు. మర్నాడు మళ్ళీ కలిపి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటుంది. అది మాతృవాత్సల్యం. అలాంటిది తల్లి అంటే. అందుకని విద్యార్థుల జీవితాన్ని సరస్వతీదేవి తీర్చిదిద్దాలి అంటే అణకువ, విధేయత, ప్రేమ, వినయం, సహనం ఇవన్నీ కావాలి. బాల్యం నుంచి ఈ లక్షణాలు విద్యార్థులు ఎప్పుడైతే అభ్యసిస్తారో సరస్వతీదేవి మహాకరుణా కటాక్షం ఆ విద్యార్థులకు లభించి బయట ప్రపంచ వాతావరణంలో ఉన్నటువంటి భయంకరమైన పులుల నుంచి, భయంకరమైన డేగల నుంచి, భయంకరమైన వాతావరణం నుంచి రక్షణ పొంది సరస్వతి కృపాకటాక్షంతో తమ విద్యను పూర్తి చేసుకొని ఎప్పుడు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా సమాజంలోకి వస్తారో ఆ సమాజం శక్తివంతమైన సమాజంగా రూపొందుతుంది. అటువంటి శక్తివంతమైన సమాజాన్ని చూడాలి. ఉత్తమోత్తములైనటువంటి మానవులతో, ఉత్తమ శీలవంతులతో, ఉత్తమ గుణవంతులతో, ఉత్తమ బాధ్యతను ఎరిగినటువంటి పౌరులతో శక్తివంతమైనటువంటి సమాజాన్ని చూడాలని నేను ఎప్పుడూ చాలా ఆశపడుతూ ఉంటాను. ఉత్తమమైన శక్తివంతమైన మానవ సమాజం తయారు కావాలి. ప్రతి విద్యార్థి జీవితం ఉపయుక్తం కావాలి. అందరికీ సరస్వతి కటాక్షం కావాలి. వారి జీవితం వృధా కాకూడదు. ఆ బంగారు భవిష్యత్తు గొప్పగా మహోజ్వలంగా వెలుగొందాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉంటాను. అమృతాత్మ స్వరూపులారా, విద్యార్థులకు ప్రతినిత్యం సరస్వతి మంత్రం 108 సార్లు ఉదయం జపించే విధంగా మీరు వాళ్ళను ప్రోత్సహించండి. మొదట్లో వాళ్ళు ఇష్టపడరు, మీరు వాళ్ళని ప్రోత్సహించండి. నెమ్మదిగా ఒకేసారి 108 సార్లు జపించకపోయినా 10 సార్లు, క్రమంగా 20 సార్లు అలాగే పెంచుకుంటూ వచ్చి 108 సార్లు జపించే విధంగా వాళ్ళని తీర్చిదిద్దండి. వాళ్ళు బాగా చదువుకోవాలి. మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రం విడవకండి. వాళ్ళు ఎంత తిరస్కరించినా కూడా మీ ప్రయత్నం, మీ సత్ప్రయత్నాన్ని మాత్రం విడవకూడదని నేను ప్రతి తల్లిదండ్రులను కోరుకుంటూ ఉన్నాను. విద్యార్థులందరూ సర్వోత్కృష్టమైనటువంటి గొప్ప శీలవంతులుగా, గొప్ప వీరులుగా, గొప్ప ప్రయత్నపరులుగా, భగీరథులంతటి దృఢదీక్ష కలిగినటువంటి వారుగా తయారై సరస్వతి కృపతో అద్భుత కార్యాలు సమాజంలో సాగించాలని, ఎన్నో విజయాలు సాధించాలని, మీరు గొప్ప నోబెల్ ప్రైజులు తీసుకునేటువంటి వాళ్ళుగా, దేశాన్ని పరిపాలించేటువంటి పెద్ద పదవుల్లో నిలుచుకోవాలని, సమాజానికి మీరు స్తంభాలు కావాలని నేను మనఃపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.